వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కోసం సాగిపో అన్నాడు. అయింది, అది అయిపోయింది, గతం అయిపోయింది. దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం? గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా? గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా? చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా? అయిపోయింది. ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి. కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. అది ఆశించి ముందుకు సాగిపో. ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో. నేను ఒక పనిని పెట్టుకున్నాను, ఒక గురిని చేరాలని పరిగెత్తుతున్నాను. దాన్ని పరిగెత్తే విషయంలో నేను ఒకటి చేస్తున్నా, సాధించే విషయంలో. హైదరాబాద్ వెళ్ళాలి. ఈ మధ్యలో చిలకలూరుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊళ్ళు తగులుతాయి. మా చిలకలూరుపేట నుంచి వెళ్తే ఫస్ట్ నరసరావుపేట, చిన్న చిన్న గ్రామాలు తీసేస్తే మెయిన్ టౌన్లు చెప్తున్నా. నరసరావుపేట, పిడుగురాళ్ళ, దాచేపల్లి, దాటితే మిర్యాలగూడ, దాటితే నల్గొండ, తర్వాత నార్కట్పల్లి, ఇక ఇవి తగులుతాయి అన్నమాట మెయిన్ టౌన్స్. ఇక మధ్యలో ఊళ్ళు చిన్న చిన్న గ్రామాలు అయితే నాకు తెలిసి ఒక 30 నుంచి 50 వరకు తగులుతాయి. 30 నుంచి 50 వరకు తగులుతాయి చిన్న చిన్న ఊళ్ళు. ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు. స్తోత్రం, హల్లెలూయా. బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం, అక్కడే ఉండటం జరగదు. ప్రయాణం ఏంటి? హైదరాబాద్ పోవాలని, అవునా? నరసరావుపేటలో ఆగిపోతే ఎట్లా? పిడుగురాళ్ళలో ఆగిపోతే ఎట్లా? మిర్యాలగూడ, దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా? అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి, ఎక్కడ ఆగిపోకూడదు, అవునా? అప్పుడే హైదరాబాద్ చేరతాం, లేకపోతే కష్టం. మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో. ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు. అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారన్నమాట. సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు. ఈ ప్రయాణంలో మళ్ళీ చిలకలూరుపేట హైదరాబాద్ ప్రయాణమే చెబుతున్నా. కొన్నిసార్లు హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావచ్చు, లేదా గాలిపోవచ్చు, లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు, లేదా ఏదన్నా బ్రేక్ ఇబ్బంది అవ్వచ్చు, లేదా గేరు సమస్య కావచ్చు, ఏదో రిపేర్ రావచ్చు. బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోకూడదు, బాగు చేసుకొని ముందుకి. బండి అంటే బాగు చేస్తామన్నా, ఇది బతుకు. ఇది బతుకన్నా బాగు చేసుకొని చేత కావట్లా. చిన్నప్పుడే నయం బాగుంది, శుభ్రంగా అమ్మాయి తెచ్చి పెట్టారు, ఏ గొడవ లేదు, ఏ బాధ లేదు. శుభ్రంగా జేబు నిండా గోళీలు పోసుకొని రోజుకు 4 సార్లు 5 సార్లు తిని ఎగురుకుంటా ఆడుకుంటా హాయిగా గడిచిపోయింది. దరిద్రం ఆ పిల్లోడుగా ఉన్నప్పుడే ఎప్పుడు పెద్దోడు అవుతానా, నాకెప్పుడు మీసాలు అవుతాయి. ఇప్పుడు పెద్దోడే మీసాలు వచ్చినాక అందరూ కలిసి చుక్కలు చూపిస్తున్నారు, అన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి అని ఒక పురుషుడు ఏడుస్తాడు. స్త్రీ కూడా అంతే. మా అమ్మలాగా నేను ఎప్పుడు పెద్దగా అవుతా, నేను ఎప్పుడు శారీ కడతా, నా జాడ ఇంత పొడుగు ఎప్పుడైద్ది, ఇప్పుడేందో ఈ పిలకలు ఉన్నాయి 2 రాక్షసు కొమ్ముల్లాగా. అయ్యాకేమైంది? ఇంటికాడ అమ్మా నాన్న స్వేచ్ఛాజీవి, హ్యాపీ. నువ్వు ఒక పని చేసినా ఏమనరు, చేయకపోయినా ఏమనరు, నీకు కావాల్సింది తెచ్చి పెడతారు, నువ్వు కోరుకునే గుట్టిస్తారు. ఇప్పుడేమో భర్త ఒకడు తయారయ్యా, నువ్వు నంది అంటే వాడు పంది అంటాడు, నువ్వు గులాబీ కలర్ అంటే వాడేమో వంకాయ కలర్ అంటాడు, నువ్వు ఒక కూర చెబితే వాడు ఒక కూర చెబుతాడు. తల్లి, ఎన్ని బాధలు. ఒకప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది నీ మీద, ఇప్పుడు అచ్చంగా జీవితం అంతా గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ కింద బతకాల్సి వచ్చాయి.
అవునా? సర్దో అంటే సర్దాలా, తీసేయ అంటే తీసేయాలి, ఏ జీవిత దినాలు అనిపించట్లా? పొరపాటున పెద్దయ్యా నేను. ఆ చిన్న పిల్లలాగుంటే గొడవ ఉండేది కదా. మా అమ్మ మా నాన్న అలానే ఉండి నేను ఆ పిల్లలాగా ఇలానే ఉంటే ఎంత బాగుండేది దేవుడా. ఎందుకు దేవుడా నన్ను పెద్ద చేశావు? ఈ బాధలేంది నాయన, ఈ కష్టాలేంది నాయన? నేనే పెద్ద అయ్యాను అనుకుంటే మళ్ళీ నాకు పిల్లలు, మళ్ళీ వాళ్ళు పిల్లలాగా ఉన్నారంటే వాళ్ళు పెద్ద అయ్యారు, నా గుండెల మీదకి వచ్చారు, వాళ్ళ బాధ్యతలు. వామ్మో ఎంత టెన్షన్ తండ్రి. ఎక్కడ ఏ అవమానం తెస్తారో, ఎక్కడ ఏ సమస్య కొనకొస్తారో, ఆడపిల్లలు ఎక్కడ ఏ పొరపాటు చేసి ఏ చెడ్డ పేరు తీసుకొస్తారో, అమ్మో దేవుడు టెన్షను. అసలు ఇవన్నీ నాకు అవసరం? ఆ చిన్న పిల్లలాగా ఉంటే ఎంత బాగుండేది మా మమ్మీ డాడీ దగ్గర. అనవసరం. పెద్దయి నాకేమో చిన్నపిల్లలాగుంటే బాగుండేది అనుకున్నా. చిన్నపిల్లలప్పుడేమో ఎప్పుడు పెద్ద అవుతానో ఒక నిరీక్షణ, ఎప్పటికప్పుడు పెద్ద అవుతాలే. స్తోత్రం, హల్లెలూయా. జీవిత యాత్రలో చేసే ఈ ప్రయాణంలో, సాగే ఈ ప్రయాణంలో కొన్ని ఎదురవుతాయి, తట్టుకొని ధన్మని దాటి వెళ్తాం, కానీ కొన్ని తగులుతాయండి దెబ్బలో. ఇక కదలలేము అక్కడి నుంచి. చిన్నగా ఇప్పుడు అర్థమవుతుంటుంది పాయింట్ మీకు. స్తోత్రం. కొన్ని తగులుతాయి దెబ్బలు, కోలుకోలేము, అసలు అంత ఘాటుగా ఉంటాయన్నమాట. కృంగిపోయి కూలిపోయి అడుగు సాగదన్నట్టుగా అయిపోతుంది. జీవితంలో శూన్యం కనపడుతుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటని అర్థం కాదు. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకైతే నా బతుకు అంతే ఉందన్న. థ్యాంక్ యూ. మీరు చేతులు ఎత్తినందుకు కానీ నాకు ఒకటి అర్థమైంది, నేను చెప్పేది మీకు ఏనంగా అర్థమవుతుందని. స్తోత్రం. అయితే దేవుడు ఈరోజు తన వాక్కుని మన కోసం పంపుతున్నాడు తన దాసుని ద్వారా. వెనకున్నవి అనగా గతములో జరిగినవి, నువ్వు చేసినవి, నీకు జరిగినవి, నీవు పొందినవి సమస్తము విడిచిపెట్టు అనే మాట అన్నాడు ఆయన. వెనుకున్నవి మరిచి వాటిని విడిచి ముందుకు సాగిపో, ముందున్న వాటి కోసం వేగిరపడు అనే పిలుపునిస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైతే కూలబడ్డావో, ఎక్కడైతే ఆగిపోయావో, ఇక అంతటితోనే నీ చరిత్ర క్లోజ్ కాదు. మళ్ళా నీకు వినూత్నమైన జీవితం మున్ముందు రాబోతుంది, ఉంది. ఆ నిరీక్షణ గలదానివై, ఆ విశ్వాసం గలవాడవై ముందుకు చూడు, ముందుకు సాగు, వెనక్కి చూడవాకు అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను, వెనకున్న వాటిని మరచిపోయాను అంటున్నాడు ఆయన. ఇక ఇప్పుడు ఏమేం మరచిపోవాలి, ఏమేం విడిచిపెట్టాలి? మనం గతించిన జీవితంలో మరచిపోకూడని కొన్ని ఉన్నాయి, మరచిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మరచిపోకూడని ఏంటంటే సింపుల్గా మీకు ఐడియా ఉంటుంది. అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో, ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈరోజు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణానందాన్ని నీ కలిగించాడో, ఆ ప్రారంభ స్థితి నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభంలో దేవుడితో ఏ ప్రమాణాలు చేశావో, ఏ వాగ్దానాలు చేశావో, దేవుని సంతోషం కోసం ఏమేమి చేస్తానికి తీర్మానించుకున్నావో, ఆ తీర్మానాలు, ఆ నిబంధనలు, దేవునికి నువ్వు చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. రెండవ సంగతి, మొదటిది ఏంటిది? ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి రక్షించుకున్నాడో, ఆ దుర్భరమైన జీవితం, అది పాపం కావచ్చు, అంధకార జీవితం కావచ్చు, శ్రమ కొలిమి కావచ్చు, అవమానాలు, నిందలు, హేయమైన స్థితి కావచ్చు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీ వేదనామయమైన పరిస్థితి నుంచి నిన్ను బయటికి తెచ్చాడో, ఆ మొదటి స్థితి మర్చిపోకూడదు. నంబర్ 1. నంబర్ 2, దేవుడికి నువ్వు ఏ నిబంధనలు చేశావో, ఏ వాగ్దానాలు చేశావో, ఏ తీర్మానాలు చెప్పావో వాటిని మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చింది దేవుడికి, మనిషికి కాదు. మాట ఇచ్చింది దేవునికి గనక దేవునికి నువ్వు ఇచ్చినటువంటి తీర్మానాలు, నిబంధనలు, మాట మరచిపోవద్దు. ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి.
మొట్టమొదటిది మనం మర్చిపోవాల్సింది ఏంటి అంటే మన పాపాలు. మొట్టమొదటిది మన పొరపాట్లు, మన తొట్రుపాట్లు, లోటుపాట్లు, లోపాయికారితనం ఏదైతే ఉందో వాటిని మరచిపోమన్నాడు. అంటే ఇక్కడ పౌలు చెప్పింది ఆ ఒక్క మాట గురించా కాదు, వెనకున్నవి మరిచి అంటే నేను గతంలో దేవుని కోసం చేసిన వాటన్నిటినీ పక్కన పెట్టి నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత సాధించాను, ఇంత సాధించాను అని చెప్పుకోకుండా ఎంతో సాధించినప్పటికీ అంతా పక్కన వెనక మర్చిపోయి ఇప్పుడే పరిచర్య మొదలుపెట్టినట్టు ముందున్న వాటికై వేగిరపడి పరిగెత్తుచున్నాను అన్న భావంలో ఆయన మాట్లాడాడు. నేను ఆ ఒక్కదాంతో ఆకుండా ఇంకా మనం మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయని మొదలుపెట్టి అందులో మొట్టమొదటిది దేవుడు క్షమించి వదిలేసిన మన పాపాలని మనం మర్చిపోవాలి. మొట్టమొదటిది. కానీ మర్చిపోరు కొంతమంది. పదే 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 అయ్యే తలుచుకుంటూ వాటినే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టుకొని ఊరికి రొల్లుతూ ఉంటారు. నేనట్టా, నేను ఇట్టా, నేను అసలు మామూలు దాన్ని కాదు, మామూలుని కాదు, నేను అట్లా చేశా, ఇట్లా చేశా, నేను ఇంత ఊరికి కళ్ళ ముందుకు తెచ్చుకొని వాటిని తలంచుకొని అన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు. నేను అంత పాపం చేశాను, అయ్యో నాది మామూలు పాపం కాదు, నేను ఎంత పాపం చేశాను, అమ్మో నాది మామూలు పాపం కాదు. నీ బొంద, దేవుడు క్షమించి వదిలేశాడు, పద్దాకులు ఎందుకు ఎత్తుతావు వాటిని? వదలరు వాళ్ళు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆఫీస్లో పాత పేపర్లు, ఫైళ్ళు, కట్టలు అల్మరాల నిండా పేర్చబడి ఉన్నాయట. కుప్పలు కుప్పలు ఉన్నాయి పాత పేపర్లు. ఆఫీసర్కి చిరాకేసింది. చూసి బ్రాంచ్ ఆఫీస్ అన్నమాట, హెడ్ ఆఫీస్కి రాశాడు లెటర్. ఏం రాశాడు తెలుసా? నేనుండే ఈ ఆఫీస్ నిండా ఈ పాత కాగితాల కట్టలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, మీరు సెలవు ఇస్తే వాటన్నిటిని తీసేస్తానండి, అన్నీ క్లీన్ చేసేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు తిరిగి లెటర్ పంపించారు, తప్పకుండా మీరు అలాగ చేయవచ్చు, ఆ పాత కాగితాలు, ఆ పాత ఫైళ్ళు, ఆ పాత కాగితాల కట్టలన్నీ కూడా మీరు క్లీన్ చేసేయచ్చు, తప్పకుండా చేసేయచ్చు. అయితే ఒక పని చేసి ఆ పని చేయండి అన్నారంట. ఏంటంటే ఆ కాగితాలన్నీ 3 ప్రింట్లు తీయండి. ఎన్ని? 3 ప్రింట్లు తీసి ఒక ప్రింట్ ఏమో హెడ్ ఆఫీస్కి పంపించండి, ఒక ప్రింట్ ఏమో రీజనల్ ఆఫీస్కి పంపించండి, ఒక ప్రింట్ ఏమో మీ దగ్గర పెట్టుకోండి, ఆ తర్వాత మిగిలిన అన్నీ తీసి మీరు కాల్ చేయవచ్చు అన్నారట. నేను అర్థమైందా మీకు? ఇప్పుడు వాడు ఏం చేయాలా? వాళ్ళు చూడు, కాగితాలనే తీసేయాలి కానీ 3 ప్రింట్లు తీయాలంటున్నారు. ఇప్పుడు వాడేం చేస్తాడు మీరు చెప్పండి? మళ్ళీ లెటర్ పెట్టడు. ఇక ఎందుకు? ఉన్నాయే కుప్ప అయిపోతే ఇప్పుడు వాటిని మళ్ళీ 3 కుప్పలు. కొంతమంది ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు లాగా ఉంటారన్నమాట. స్తోత్రం. ఏ ఆఫీస్ వాళ్ళు లాగా ఉంటారు? ఉన్న పేపర్లు ఎక్కువైనంటే వాటిని మళ్ళీ 3 కుప్పలు చేయమన్నట్టు. కొంతమంది అట్టుంటారమ్మా, ప్రింట్లు వేసుకొని పెట్టుకుంటారు తలకాయల్లో. ఏంటి? దేవుడు క్షమించి వదిలేసిన పాపాలన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎగ్జాంపుల్లో ఇంకొకటి చదివి అక్కడే సాక్సులు ఉంటాయి, ఏ కాళ్ళకి వేసుకున్నాయి, అవి తడిసి వాటిని ఎండలో శుభ్రం చేసి వాటిని ఎండలో ఉంచకపోతే బ్యాడ్ స్మెల్ వస్తాయి. అవునా కాదా? ఎంతమందికి తెలుసు? కాళ్ళకు వేసుకునే సాక్సులు వస్తాయరా? ఓ చిన్నోడు అట్లనే స్కూల్కి వెళ్ళాడు, టీచర్ చూసింది, ఏందిరా నీ దగ్గర ఇంత భయంకరమైన వాసన వస్తుంది అని గమనించి, అది వీడు వేసుకున్న సాక్సులు తడిసినరా, వీడు అట్లనే మురగబెట్టాడు దరిద్రుడు అని, తీరా వాటిని విప్పు అని ఆ సాక్సులు తీసేసి పాపం కొత్త తెప్పించి వాడికి తొడిగిపించింది. తర్వాత వాడు మళ్ళీ ఏదో నోట్స్ చూపించడానికి దగ్గర కూర్చోడు, మళ్ళీ వాసన వస్తుంది వాడి దగ్గర, మరి ఇప్పుడే కదరా ఫ్రెష్గా నీకు కొత్త తొడిగించాను, ఏంట్రా మళ్ళీ గబ్బు వాసన వస్తుంది నీ దగ్గర అని వాడి దగ్గరకు తీసుకొని చూస్తే ఆ పాత 2 తీసి జేబులో పెట్టుకున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టాడు? మరి ఇప్పుడు ఏమవుతుంది? నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నీకు నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తే మళ్ళా పాత గబ్బు మళ్ళీ కొంత దాచిపెట్టుకునే దరిద్రపు మనసు ఉంటుంది కొంతమందికి అని చెప్తున్నాడు. నువ్వు వదిలేసేయి అన్నా, తీసేయి. ఇక మళ్ళా అదే 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 తలుచుకొని అక్కడ ఆగిపోవద్దు. అయిందేదో అయిపోయింది. గతం గతః వదిలేసేయి. నేను క్షమించాను, ఇక సరి చేసుకో. మరొక మారు ఆ పొరపాటు జరగకుండా ఇక జాగ్రత్త పడి ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకొని ముందుకు సాగిపో ఆనందంగా. కానీ కొంతమంది అట్లా కాదు, ఆ మజిలీలో అక్కడ ఆగిపోతారు, పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటున్నాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా క్షమిస్తాడు? దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు. నీలాగా మంచోడైతే నిజంగా నిన్ను క్షమించకూడదు, సావగొట్టాలా. ఆయన తేడా కాబట్టి క్షమిస్తాడు. కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను? ఎట్లా క్షమిస్తాడు? అరే, క్షమించడానికి ఆయనకు అవకాశం ఉంది, అర్హుడు ఆయన. ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను. కాబట్టి నువ్వేం చేయాలా? తొట్టుపడ్డ దగ్గరే కూర్చొని, జారిపడ్డ దగ్గరే కూర్చొని, కుమిలిపోయి కృంగిపోయి అయ్యే తలంచుకొని విషాద గీతాలు పాడుకొని చీకట సైతాను మోహంవాడా, చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను? అనాలనిపిస్తుంది, అనలే. నేను సైతాన్ మోహంవాడని ఎందుకంటాను? నేను దులిపేయి. కృంగి పడ్డ దగ్గరే కూర్చోకూడదు, దులిపేసి ముందుకి సాగిపోమని దేవుడు పిలుస్తున్నాడు. కానీ అయ్యే తలుచుకొని అక్కడే ఆగిపోవద్దు. గతం గతః, వెనకున్న వదిలేసాయి, ఇక ముందున్నది ఏందో చూడు. పొద్దస్తమాను నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్. నువ్విది అని. దేవుడు నీ ముందున్నాడు, నీ వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు. గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా? నువ్వు ఎటు చూడాలి? ముందు చూడాలి, వెనక్కి చూడాలా? మరి వెనక్కి చూస్తావే? ముందున్నాడు కాపరి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపో. బంపర్ షాట్లు తగులుతాయి ఒక్కోసారి గుండెకి, ఆగిపోకూడదు, తట్టుకొని ముందుకే సాగాలి. ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకునే ముందుకెళ్ళాడు. నువ్వు కాదు, నీకంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు. ఆయన ఉన్నాడు నీ ముందు. సైతాను గాడికి ఒక నిరాశ పెట్టాలా మనం, ఒక నిరాశ కలిగించాలా వాడికి. వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు, దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతూ ఉంటారు. వీళ్ళని ఆపటం కష్టం అని వాడు 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని దిగులు పడాలా మన దెబ్బకి. నేను అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైందో? ఎగిరికి అంతే చెప్పారు. ఏమర్థమైంది ఇంతకీ? వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని గల్లించాలంటే. కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు. వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారా, వెంటనే తేరుకుంటారు. దూరంగా ఆయనతో కట్ చేసిన మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళా కనెక్ట్ అయిపోతారా. వీళ్ళకి వేస్ట్, కష్టపడ్డా వేస్ట్ వీళ్ళ కోసం. ఎందుకంటే తెగగొట్టలేం, విడగొట్టలేం. అలాంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది నాయన అనిపించాల మనం. నేను పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు. ఇవాళ పడగొట్టింది వదిలే రకం కాదు. అక్కడే కూర్చొని కుమిలి ఏడ్చే రకం కాదు. ఏడిసి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు, దావీదులు. హల్లెలూయా. అలాంటి మైండ్ ఉండాలి. వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కోసం సాగిపో అన్నాడు. అయింది, అయిపోయింది. గతం అయిపోయింది. దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం? గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా? గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా? చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా? అయిపోయింది. ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి. కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా
దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. అది ఆశించి ముందుకు సాగిపో. ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో.